కార్లో జర్నీ చేసేటప్పుడు మార్గ మధ్యలో దాహం వేస్తే వాటర్ బాటిల్ కొంటాం. తర్వాత దాన్ని కారులోనే ఓ పక్కన పడేస్తాం. మళ్ళీ 4-5 రోజులకు అదే బాటిల్లో నీరు తాగుతాం, లేదంటే ఇంట్లోకి తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాం. కానీ ఇవన్నీ మన ఆరోగ్యాన్ని హరిస్తాయి అంటున్నారు నిపుణులు. వాటర్ బాటిల్లో కొన్ని నీళ్లు తాగిన తర్వాత ఆ బాటిల్లో నీరు వేడెక్కేదాకా కారులోనే ఉంచవద్దు, లేదా ప్రయాణం పూర్తయ్యాక ఇంట్లోకి తెచ్చి మళ్ళీ ఆ బాటిల్ను ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటున్నారు నిపుణులు. అలా చేస్తే బాటిల్లో బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండవచ్చు అని చెబుతున్నారు. కారులో ఉంచిన ప్లాస్టిక్ డబ్బాలో నీరు సురక్షితం కాదు అని జపాన్, అమెరికాలో నిర్వహించిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే నీళ్లు తాగగానే బాటిల్ను పడేయటం మంచిది అంటున్నారు. ఓసారి బాటిల్ సీల్ ఓపెన్ చేసిన తరువాత తాగే నీరు చేతులు, నోరు, గాలి నుంచి బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించేందుకు వీలుంటుంది అని తెలిపారు. ఇలా బ్యాక్టీరియా చేరిన వాటర్ తాగితే వికారం, తలనొప్పి, అలసట, కడుపు తిమ్మిరి, వాంతులు, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. మనం తాగే నీటి డబ్బాలు పాలిఎథిలీన్ టెరఫెన్త్లతో తయారయ్యాయి. ఇవి వేడి వాతావరణం, సూర్యకాంతిలో ఉంచితే బీపీఏ, ఇతర రసాయనాలను విడుదల చేస్తూ ఉంటాయి. కారులో ప్రయాణించినంతసేపు కూడా ఏసీ ఆన్లో ఉంటుంది, నీరు కూడా చల్లగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఏసీ ఆపేస్తామో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది అని, బయట వాతావరణంలోని ఉష్ణోగ్రత కంటే అధికంగా మారిపోతుంది అని వివరించారు. అదేవిధంగా కార్ పార్క్ చేసినప్పుడు కూడా ఉష్ణోగ్రత 70 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంటుంది అని, అంతటి ఉష్ణోగ్రతలో ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ చేసిన నీటిని తాగటం ఆరోగ్యానికి హానికరము అని సూచిస్తున్నారు. పిఈటి ప్లాస్టిక్తో తయారు చేసిన నీటి సీసాల నుంచి యాంటిమోనీ లీచ్ అవుతుందని, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నిల్వ ఉష్ణోగ్రత వద్ద లీచింగ్ రేటు తక్కువగా ఉంటుంది అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం వెల్లడించింది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.